హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా వస్తున్నారని ముందుగానే తెలిస్తే వాళ్ళు రాగానే నువ్వు వస్తావని నాకు తెలుసు అంటాం కదా. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు వచ్చి మనకు సలహాలు ఇస్తే ఆమె ఎవరు నాకు చెప్పడానికి అని అడుగుతాం కదా. హూ ఈజ్ షీ టు టెల్ మీ? హూ ఈజ్ షీ టు టెల్ మీ? పెద్దవాళ్ళు మనకేదైనా చెప్పినప్పుడు మీరు చెప్పిన దానిని నేను పూర్తిగా గౌరవిస్తాను అని చెబుతాం కదా. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఎవరైనా తెలియక తప్పు చేస్తే దాని గురించి సిగ్గుపడతారు కదా. తాను చేసిన దానికి సిగ్గుపడ్డాడు. హీ ఈజ్ అషేమ్డ్ ఆఫ్ వాట్ హీ డిడ్. He is ashamed of what he did. చదువు లేదా ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళితే ఇంటి భోజనం చేయడానికి వీలు పడదు కదా. నేను ఇంటి భోజనం తిని 10 నెలలయ్యింది. It has been 10 months since I ate home food. It has been 10 months since I ate home food. ఎవరైనా ఎక్కడుంటారో మనకి ఖచ్చితంగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను అక్కడ ఉంటాడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఐ యామ్ షూర్ దట్ హీ విల్ బీ దేర్. ఐ యామ్ షూర్ దట్ హీ విల్ బీ దేర్. అలాగే ఆమెతో మాట్లాడటం తప్ప వేరే మార్గం లేదు అని ఇలా చెప్పాలి. There is no other way but to talk to her. There is no other way but to talk to her. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైనా తొందర పెడుతుంటే తొందరపడకండి, ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం అని చెబుతాం కదా. డోంట్ బీ హేస్టీ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. డోంట్ బీ హేస్టీ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే భయపడతారు కదా. నాకు అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. ఐ యామ్ అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్ విత్ హిమ్. ఐ యామ్ అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్ విత్ హిమ్. చాలామంది కలిసి చేయవలసిన పనిని ఒక్కరే చేశారంటే నమ్మలేం కదా. ఇదంతా అతను ఒంటరిగా చేశాడని నమ్మడం కష్టం. It's hard to believe that he did all this alone. It's hard to believe that he did all this alone. అలాగే నీ కోసమే నేను పార్టీకి వెళ్ళాను అని ఇలా చెప్పాలి. I went to the party for your sake. I went to the party for your sake. ఎవరైనా ఏదైనా విషయాన్ని ఇతరుల ముందు చెప్పడానికి ఇష్టపడకపోతే మీకు దమ్ముంటే ఇతరుల ముందు చెప్పండి అంటాం కదా. ఇఫ్ యూ హ్యావ్ గట్స్, సే ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్, సే ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. అనుకోకుండా ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు వంట చేయడానికి సమయం ఉండదు కదా. ఈరోజు వంట చేయడానికి నాకు తగినంత సమయం లేదు. I don't have enough time to cook today. I don't have enough time to cook today. కొందరు ప్రతి ఒక్కరితో చాలా గౌరవంగా మాట్లాడతారు కదా. ఆయన అందరితో గౌరవంగా మాట్లాడతారు. He speaks respectfully to everyone. He speaks respectfully to everyone. అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తే ఈరోజు బంధువులు వస్తారని నేను ఊహించలేదు అంటాం కదా.
I didn't expect the relatives today. I didn't expect the relatives today. అలాగే మీరు ఎప్పుడైనా ఒంటరిగా హారర్ సినిమా చూశారా అని ఇలా అడగాలి. Have you ever seen a horror movie alone? Have you ever seen a horror movie alone? ఎవరైనా సమయానికి ఇంటికి రాకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఇంకా ఇంటికి రాలేదు. She hasn't come home yet. She hasn't come home yet. కొన్ని కథలు విన్నప్పుడు చాలా భావోద్వేగం కలుగుతుంది కదా. ఈ కథ నన్ను చాలా భావోద్వేగానికి గురి చేసింది. This story made me very emotional. This story made me very emotional. మనల్ని చూడగానే ఎవరైనా పారిపోతే నన్ను చూడగానే ఆ అబ్బాయి పారిపోయాడు అని చెబుతాం కదా. The boy ran away when he saw me. The boy ran away when he saw me. మనం ఏమి చెప్పినా ఎదుటివాళ్ళు సంతృప్తి చెందకపోతే నేను ఏమి చెప్పాలని మీరు ఆశిస్తున్నారు అని అడుగుతాం కదా. What do you expect me to say? What do you expect me to say? అలాగే నా గదిలో టీవీ లేదు అని ఇలా చెప్పాలి. There is no TV in my room. There is no TV in my room. ఏదైనా పని చేయడం సులభం అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అలా చేయడం నాకు చాలా సులభం. It was easy for me to do so. It was easy for me to do so. దేని గురించైనా పూర్తిగా వివరించిన తరువాత ఇప్పుడు స్పష్టంగా ఉందనుకుంటున్నాను అంటాం కదా. I hope it is clear now. I hope it is clear now. అలాగే ఆమె సూపర్ మార్కెట్కి వెళుతోంది అని ఇలా చెప్పాలి. She is going to the supermarket. She is going to the supermarket. కుర్చీ బయట ఉంటే లోపల ఉంచమని చెబుతాం కదా. కుర్చీ లోపల ఉంచు. Keep the chair inside. Keep the chair inside. కుర్చీ సైజు చిన్నదిగా ఉంటే ఈ కుర్చీ చాలా చిన్నది అని చెబుతాం కదా. This chair is too small. This chair is too small. అలాగే మేము ఇంటి దగ్గర నిలబడి ఉన్నాము అని ఇలా చెప్పాలి. We were standing near the house. We were standing near the house. కొన్నిసార్లు మన తప్పు కాకపోయినా మనం క్షమాపణ అడుగుతూ ఉంటాం కదా. నా తప్పు కాకపోయినా నేను ఎల్లప్పుడూ క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. I am always apologizing even when it's not my fault. I am always apologizing even when it's not my fault. ఏదైనా మనకి సమస్య కాకపోతే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు సమస్య కాదు. That's not a problem for me. That's not a problem for me. కొందరిని చూస్తే మనకి చిరాకుగా అనిపిస్తుంది కదా. అతన్ని చూస్తే నాకు చిరాకుగా అనిపిస్తుంది. I feel grumpy on seeing him. I feel grumpy on seeing him. ఎవరికైనా మన సైకిల్ లాంటి సైకిలే ఉంటే మీ సైకిల్ నా సైకిల్ లాంటిదే అని చెబుతాం కదా. Your bicycle is similar to mine. Your bicycle is similar to mine. అలాగే కాకి ఎగిరిపోయింది అని ఇలా చెప్పాలి. The crow flew away. The crow flew away.
ఎవరైనా చెప్పిన విషయాన్ని వేరే వాళ్ళకి వివరించిన తర్వాత మీరు చెప్పినట్లుగా నేను అతనికి వివరించాను అని చెబుతాం కదా. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్ లైక్ యూ సెడ్. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు హిమ్ లైక్ యూ సెడ్. ఎవరైనా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తోంది అంటాం కదా. ఐ ఫీల్ లైక్ యూ డిడెంట్ అండర్స్టాండ్ మీ. ఐ ఫీల్ లైక్ యూ డిడెంట్ అండర్స్టాండ్ మీ. మనం ఆలోచిస్తున్న విషయాన్నే ఎవరైనా చెబితే నేను సరిగ్గా అదే ఆలోచిస్తున్నాను అంటాం కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ థింకింగ్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ థింకింగ్. కొందరు ఎవరి మీదనైనా ఆపకుండా చాడీలు చెబుతూనే ఉంటారు కదా. ఆమె చాడీలు చెబుతూనే ఉంది. షీ కీప్స్ ఆన్ బ్యాక్ బైటింగ్. షీ కీప్స్ ఆన్ బ్యాక్ బైటింగ్. ఎవరైనా చిన్న విషయం గురించి వాదిస్తూ ఉంటే చిన్న విషయానికి వాదించాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్ ఈస్ ద నీడ్ టు ఆర్గ్యూ ఓవర్ ద స్మాల్ ఇష్యూ. వాట్ ఈస్ ద నీడ్ టు ఆర్గ్యూ ఓవర్ ద స్మాల్ ఇష్యూ. తెలియక ఏదైనా తప్పు చేస్తే నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ అడ్మిటింగ్ మై మిస్టేక్. ఐ ఆమ్ అడ్మిటింగ్ మై మిస్టేక్. ఎవరైనా ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే ఆమె అదే విషయాన్ని పదే పదే చెబుతుంది అంటాం కదా. షీ సేస్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్. షీ సేస్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్. ఏదైనా మన నియంత్రణలో లేనప్పుడు ఇది నా నియంత్రణలో లేదు అని చెబుతాం కదా. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. ఎవరినైనా పూర్తిగా నమ్మితే ఆ విషయం చెబుతాం కదా. అతను వాళ్ళని పూర్తిగా నమ్మాడు. హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ దెమ్. హీ కంప్లీట్లీ ట్రస్టెడ్ దెమ్. అలాగే తన ప్రణాళికను వివరంగా వివరించాడు అని ఇలా చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ హిజ్ ప్లాన్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ హిజ్ ప్లాన్ ఇన్ డీటెయిల్. ఏదైనా వస్తువు ఎవరైనా తీసుకురావలసి ఉంటే దీన్ని మీతో తీసుకురండి అని చెబుతాం కదా. బ్రింగ్ దిస్ విత్ యూ. బ్రింగ్ దిస్ విత్ యూ. ఎవరైనా మనం ఏమి చేయాలని అనుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు డూ. ఒక్కోసారి ఎదుటి వాళ్ళ మాటలకి మన మీద మనకే అనుమానం కలుగుతుంది కదా. నువ్వు నన్ను నేనే అనుమానించేలా చేశావు. యూ మేడ్ మీ డౌట్ మై సెల్ఫ్. యూ మేడ్ మీ డౌట్ మై సెల్ఫ్. అలాగే మా నాన్న ఇప్పుడే ఇంటికి వచ్చారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ కమ్ హోమ్. ఎవరైనా మనం నిజం చెప్పేటట్లుగా ప్రోత్సహిస్తే అతను నన్ను నిజం చెప్పేటట్లుగా చేశాడు అని చెబుతాం కదా. హీ మేడ్ మీ టెల్ ద ట్రూత్. హీ మేడ్ మీ టెల్ ద ట్రూత్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తూనే ఉంటారు కదా. తరచుగా అందరూ తప్పులు చేస్తారు. Often everyone makes mistakes. Often everyone makes mistakes. ఎవరి ప్రవర్తన వల్లనైనా బాగా కలత చెందితే నేను మీతో చాలా కలత చెందాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్ విత్ యూ. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్ విత్ యూ. అలాగే అతను ఇప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ జస్ట్ నౌ. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ జస్ట్ నౌ.
ఎవరైనా ఏదైనా దూర ప్రాంతానికి వెళుతున్నప్పుడు నువ్వు ఇక నుంచి ఎవరితోనూ మాట్లాడలేవు అని చెబుతాం కదా. యూ వోంట్ బీ ఏబుల్ టు టాక్ టు ఎనీవన్ ఎనీమోర్. యూ వోంట్ బీ ఏబుల్ టు టాక్ టు ఎనీవన్ ఎనీమోర్. ఎవరైనా మనసు విప్పి మాట్లాడడానికి సుముఖత చూపించకపోతే నువ్వు ఇప్పుడే మనసు విప్పి మాట్లాడకూడదనుకున్నా పర్వాలేదు అని చెబుతాం కదా. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్ రైట్ నౌ. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్ రైట్ నౌ. ఎవరి గురించైనా చెప్పినప్పుడు అది నిజం కాదనిపిస్తే అతని కథ నిజం కాకపోవచ్చు అంటాం కదా. హిజ్ స్టోరీ మే నాట్ బీ ట్రూ. హిజ్ స్టోరీ మే నాట్ బీ ట్రూ. అలాగే నాన్న క్యాన్సర్తో చనిపోయారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. మై ఫాదర్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. కారును పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోతే మీరు మీ కారును ఇక్కడ పార్క్ చేయలేరు అని చెబుతాం కదా. యు కాంట్ పార్క్ యువర్ కార్ హియర్. యు కాంట్ పార్క్ యువర్ కార్ హియర్. అప్పుడప్పుడు ఇతరుల వయస్సు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అతనికి 60 పైబడి ఉండాలి. హీ మస్ట్ బీ ఓవర్ 60. హీ మస్ట్ బీ ఓవర్ 60. అలాగే 2 కాకులు ఆకాశంలో ఎగురుతున్నాయి అని ఇలా చెప్పాలి. 2 crows are flying in the sky. 2 crows are flying in the sky. ఎవరికైనా నిరాశ కలిగించే సంఘటన జరిగినప్పుడు అతను నిరాశ చెందడని నేను ఆశిస్తున్నాను అంటాం కదా. ఐ హోప్ హీ వోంట్ బీ డిసప్పాయింటెడ్. ఐ హోప్ హీ వోంట్ బీ డిసప్పాయింటెడ్. ఇంటి పైకప్పు పాడైపోతే మరమ్మత్తు చేయించాలి కదా. మా ఇంటి పైకప్పు మరమ్మత్తు చేయించాల్సిన అవసరం ఉంది. అవర్ హౌస్ రూఫ్ నీడ్స్ రిపేర్. అవర్ హౌస్ రూఫ్ నీడ్స్ రిపేర్. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం తెలిసిందని చెప్పినప్పుడు ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాం కదా. హూ టోల్డ్ యూ ఆల్ దిస్. హూ టోల్డ్ యూ ఆల్ దిస్. ఎవరైనా ఏదైనా నిర్ధారణ చేయమని అడిగినప్పుడు నన్ను తనిఖీ చేసి నిర్ధారించనివ్వండి అంటాం కదా. లెట్ మీ చెక్ అండ్ కన్ఫర్మ్. లెట్ మీ చెక్ అండ్ కన్ఫర్మ్. పిల్లల్ని ఎక్కడికైనా ఒంటరిగా పంపించడానికి ఇష్టపడరు కదా. అతను ఒంటరిగా వెళ్ళకూడదని ఆమె కోరుకుంటుంది. షీ వాంట్స్ హిమ్ నాట్ టు గో ఎలోన్. షీ వాంట్స్ హిమ్ నాట్ టు గో ఎలోన్. సినిమాకి వెళ్ళడానికి సమయం దొరికితే ఆ విషయం స్నేహితులకి చెబుతాం కదా. మనం రేపు సాయంత్రం సినిమాకి వెళ్ళవచ్చు. వీ కెన్ గో టు ఏ మూవీ టుమారో ఈవినింగ్. వీ కెన్ గో టు ఏ మూవీ టుమారో ఈవినింగ్. ఫోటోలు తీయడానికి తగినంత వెలుతురు ఉంటే ఈ వెలుతురులో ఫోటోలు చాలా బాగా వస్తాయి అని చెబుతాం కదా. ఫొటోస్ కమ్ అవుట్ గ్రేట్ ఇన్ దిస్ లైటింగ్. ఫొటోస్ కమ్ అవుట్ గ్రేట్ ఇన్ దిస్ లైటింగ్. మన ఇంటి పక్కన కొత్తగా ఏదైనా నిర్మాణం జరుగుతూ ఉంటే మా ఇంటి పక్కన కొత్త నిర్మాణం జరుగుతోంది అని చెబుతాం కదా. న్యూ కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ బిసైడ్ అవర్ హౌస్. న్యూ కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ బిసైడ్ అవర్ హౌస్. పిల్లల చదువుల గురించి కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో నగరాలకు వెళుతూ ఉంటారు కదా. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నగరానికి తరలి వెళ్ళారు. దే మూవ్ టు ద సిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. దే మూవ్ టు ద సిటీ అవుట్ ఆఫ్ నెసెసిటీ. ఈ రోజుల్లో కొందరు ఆదివారాలు కుటుంబంతో కలిసి బయట తింటూ ఉంటారు కదా. మేము తరచుగా ఆదివారాలు బయట తింటాము. వీ ఆఫెన్ ఈట్ అవుట్ ఆన్ సండేస్.
వీ ఆఫెన్ ఈట్ అవుట్ ఆన్ సండేస్. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఫ్రిడ్జ్లో ఉంచుతాం కదా, పాలను ఫ్రిడ్జ్లో ఉంచు. కీప్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. కీప్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఎవరైనా కావాలని మన ల్యాప్టాప్ మీద నీళ్లు ఒలకపోస్తే నువ్వు ఉద్దేశపూర్వకంగా నా ల్యాప్టాప్పై నీళ్లు ఒలికించావు అంటాం కదా. యూ ఇంటెన్షనల్లీ స్పిల్డ్ ద వాటర్ ఆన్ మై ల్యాప్టాప్. యూ ఇంటెన్షనల్లీ స్పిల్డ్ ద వాటర్ ఆన్ మై ల్యాప్టాప్. అలాగే ఆమె ఒంటరిగా ఒక అపార్ట్మెంట్లో నివసిస్తుంది అని ఇలా చెప్పాలి. షీ లివ్స్ ఇన్ యాన్ అపార్ట్మెంట్ అలోన్. షీ లివ్స్ ఇన్ యాన్ అపార్ట్మెంట్ అలోన్. ఎవరైనా మన మీద నమ్మకం లేనట్లుగా మాట్లాడితే నీకు నా మీద నమ్మకం లేదా అని అడుగుతాం కదా. డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. డోంట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. ఎవరైనా చెప్పిన ఆలోచన మనకు నచ్చితే మీ ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను అంటాం కదా. ఐ అగ్రీ విత్ యువర్ ఐడియా. ఐ అగ్రీ విత్ యువర్ ఐడియా. ఎవరైనా అతిథులు వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు రాత్రి భోజనానికి ఉంటారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు రాత్రి భోజనానికి ఉంటారా? విల్ దే స్టే ఫర్ డిన్నర్. విల్ దే స్టే ఫర్ డిన్నర్. ఏవైనా వస్తువుల మధ్య తేడా తెలియనప్పుడు అడిగి తెలుసుకుంటాం కదా. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ధారణకు రాకూడదు కదా. మనం తొందరపడి నిర్ధారణకు రాకూడదు. లెట్స్ నాట్ జంప్ టు కంక్లూజన్స్. లెట్స్ నాట్ జంప్ టు కంక్లూజన్స్. ఏ విషయమైనా చెప్పవలసిన సమయానికి చెప్పి ఉండకపోతే నేను ముందే చెప్పి ఉంటే బాగుండేది అంటాం కదా. ఐ విష్ ఐ హ్యాడ్ సెడ్ ఇట్ ఎర్లియర్. ఐ విష్ ఐ హ్యాడ్ సెడ్ ఇట్ ఎర్లియర్. అలాగే ఈ పండు చాలా తీయగా ఉంది అని ఇలా చెప్పాలి. దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్. దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్. కుళాయి నుండి నీరు కారుతూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. కుళాయి నుండి నీరు కారుతోంది. వాటర్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్. వాటర్ ఈజ్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద ట్యాప్. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏ పనైనా చేయకూడదు కదా. ఈ పని ఇప్పుడు చేయకూడదు. దిస్ వర్క్ షుడ్ నాట్ బి డన్ నౌ. దిస్ వర్క్ షుడ్ నాట్ బి డన్ నౌ. అందరూ కలిసి చేయవలసిన పనిని ఎవరైనా ఒంటరిగా చేస్తూ ఉంటే ఇదంతా నువ్వు ఒంటరిగా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఎలోన్. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఎలోన్. కొందరు సినిమాలు తక్కువగా చూస్తారు కదా. నేను అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తాను. ఐ గో టు మూవీస్ ఎట్ టైమ్స్. ఐ గో టు మూవీస్ ఎట్ టైమ్స్. అలాగే నాకు వేడివేడి పకోడీలు తినడం అంటే చాలా ఇష్టం అని ఇలా చెప్పాలి. I am fond of having piping hot fritters. I am fond of having piping hot fritters. మన బట్టలు కనిపించకపోతే నా బట్టలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాం కదా. వేర్ ఆర్ మై క్లోత్స్. వేర్ ఆర్ మై క్లోత్స్. మన ఇంటి ముందు చెత్త పేరుకుపోతే మా ఇంటి ముందు చాలా చెత్త ఉంది అని చెబుతాం కదా. There is a lot of garbage in front of my house. There is a lot of garbage in front of my house. ఏ పనైనా సమయానికి పూర్తి చేయడం మంచి అలవాటు కదా. నేను ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను
I try to finish every task on time. I try to finish every task on time. కొందరు ఇతరులను తక్కువ చేసి వాళ్ళ స్థాయిని పెంచుకోవాలని చూస్తూ ఉంటారు కదా. ఇతరులను తక్కువ చేసి మన స్థాయిని పెంచుకోలేము. We can't raise our stature by belittling others. We can't raise our stature by belittling others. అలాగే నేను నా స్నేహితుడికి ఫోన్ చేయాలి అని ఇలా చెప్పాలి. I need to call my friend. I need to call my friend. కొందరు తోట పని చేయడానికి చాలా ఇష్టపడతారు కదా. ఆమె తోటలో గులాబీ మొక్కలు నాటుతోంది. She is planting the rose plants in the garden. She is planting the rose plants in the garden. అప్పుడప్పుడు వేరే వాళ్ళతో మన వయసును పోల్చుకుంటూ ఉంటాం కదా. ఆమె నాకంటే 2 ఏళ్ళు చిన్నది. She is 2 years younger than me. She is 2 years younger than me. ఎవరినైనా కలిసి చాలా కాలమైతే ఆ విషయం చెబుతాం కదా. నేను అతన్ని కలిసి 5 సంవత్సరాలు అయ్యింది. It has been 5 years since I met him. It has been 5 years since I met him. ఏ విషయం గురించైనా సంబంధం లేని వాళ్ళు ప్రశ్నించినప్పుడు నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెబుతాం కదా. I need not answer you. I need not answer you. ఏదైనా చిన్న విషయం గురించి వాదించుకుంటూ ఉంటే దాన్ని ఒక సమస్యగా మార్చకండి, వదిలేయండి అని చెబుతాం కదా. Don't make it an issue. Leave it. Don't make it an issue. Leave it. ఎవరైనా ఉద్యోగ ప్రతిపాదనను తెలియజేసిన వెంటనే అంగీకరిస్తే అతను ఉద్యోగ ప్రతిపాదనను వెంటనే అంగీకరించాడు అని చెబుతాం కదా. He accepted the job offer immediately. He accepted the job offer immediately. బస్సు రద్దీగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. బస్సు రద్దీగా ఉంది. The bus was crowded. The bus was crowded. ఎవరికైనా ఏదైనా విషయం గురించి వివరించిన తరువాత మీకు ఏవైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి అని చెబుతాం కదా. Please let me know if you have any doubts. Please let me know if you have any doubts. బంధువులు ఎవరైనా మన ఇంటికి వస్తున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. మా బంధువులు మా ఇంటికి వస్తున్నారు. My relatives are coming to our home. My relatives are coming to our home. అలాగే ఆమె ఎప్పుడూ ఉపాధ్యాయులతో మర్యాదగా ఉంటుంది అని ఇలా చెప్పాలి. She is always polite to teachers. She is always polite to teachers. ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు ఇదంతా జరిగినందుకు నాకు బాధగా ఉంది అని చెబుతాం కదా. I am sorry about all this. I am sorry about all this. ఏదైనా పుస్తకం కోసం చాలా కాలం నుంచి వెతుకుతూ ఉంటే నేను ఆ పుస్తకం కోసం వారాల తరబడి వెతుకుతున్నాను అని చెబుతాం కదా. I have been searching for that book for weeks. I have been searching for that book for weeks. ఎవరైనా పుస్తకాలు ఎక్కడ కొంటారో తెలుసుకోవడానికి మీరు పుస్తకాలు ఎక్కడ నుండి కొంటారు అని అడుగుతాం కదా. From where do you buy books? From where do you buy books? ఫ్యాన్కి బాగా దుమ్ము పడితే ఫ్యాన్ దుమ్ము దులుపు అని చెబుతాం కదా. డస్ట్ ఆఫ్ ద ఫ్యాన్. డస్ట్ ఆఫ్ ద ఫ్యాన్. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం తప్ప ఏమీ మాట్లాడలేం కదా.
మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. There is no other way but to stay silent. There is no other way but to stay silent. అలాగే నేను ఏమీ సిద్ధం చేయలేదు అని ఇలా చెప్పాలి. I haven't prepared anything. I haven't prepared anything. నిజం తెలియనప్పుడు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా. మేమందరం నిజం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాము. We are all eager to know the truth. We are all eager to know the truth. ఎవరైనా మనం చెప్పిన మాట వినకపోతే నువ్వు నా మాట వినడం లేదు అంటాం కదా. You are not listening to me. You are not listening to me. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.